వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈ వారం స్టాక్ మార్కెట్ వీక్లీ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. గత వారం మార్కెట్ చాలా ఆసక్తికరంగా ముగిసింది. ముఖ్యంగా భారతదేశపు జీడిపి డేటా క్వార్టర్లీ 2లో 8.2 వృద్ధి రేటుని నమోదు చేయడం వంటి సానుకూల పరిణామాలు మన మార్కెట్ని నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఖచ్చితంగా పాజిటివ్గా ఉంచనున్నాయి. అండ్ మార్కెట్ సోమవారం అనేది గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ వారం మార్కెట్ ఎలా మూవ్ అయింది, వచ్చే వారం ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మరియు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. అండ్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ట ఆల్ టైమ్ హైస్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలు ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రికార్డు స్థాయిని తాకుతుంది. అండ్ ఇప్పుడు కనుక చూస్తే రిలయన్స్ షేర్ ఆల్ టైమ్ హైలో మూవ్ అవుతుంది. అండ్ ఎస్విపి గ్లోబల్ టెక్స్టైల్ షేరు గత 5 ట్రేడింగ్ సెషన్లుగా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇండియా ఎంసీఎక్స్ షేర్ చూస్తే మనం ఈ కంపెనీ చరిత్రలో మొదటిసారి 10,000 రూపాయల మార్క్ని అయితే దాటింది. ఇక ఈరోజు ముఖ్య టాపిక్ విషయానికి వస్తే, మనమైతే ఈ వీడియోలో ఖచ్చితంగా మనం ఏం తెలుసుకుంటామంటే, ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేయడం ఎలాగా, అండ్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ని డ్రా చేయడం ఎలాగా, అండ్ ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి చార్ట్లో అనేది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆప్షన్ గీక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. మనం కనుక చూస్తే ఆల్రెడీ చెప్పాం ఏంటంటే, ఆల్రెడీ ఇండియా జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ చూస్తే 8.2% పైగా వృద్ధి రేట్ అయితే ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ జీడిపి డేటా అనేది మన ఎకానమీ, ఇండియన్ ఎకానమీని తెలియజేస్తుంది. సో ఇది మంచిగా రావడం వల్ల మన మార్కెట్లు అనేవి సోమవారం మోస్ట్లీ గ్రీన్లో ఓపెన్ అవనున్నాయి. అండ్ ఆర్బీఐ పాలసీ మీటింగ్ అనేది డిసెంబర్ 5వ తారీఖున జరగనుంది. సో ఆల్రెడీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, న్యూస్ ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్స్ అనేవి ఆర్బీఐ అనేది కట్ చేస్తుందని అయితే వచ్చింది. సో ఇది మన స్టాక్ మార్కెట్ని ఇంకొంచెం పుష్ చేయబోతుంది కమింగ్ డేస్లో. అండ్ ఈరోజు ఈ శుక్రవారం చూస్తే ఎఫ్ఐఎస్ చూస్తే దగ్గర 4,000 కోట్లకు పైగా సెల్లింగ్ అయితే చేశారు. డిఐఎస్ కూడా నియర్లీ 4,000 కోట్లు బై చేశారు. సో దీని ప్రకారం చూస్తే మనం ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఈ హయ్యర్ ఆల్రెడీ మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఎగ్జిట్ అవ్వడానికి అయితే చూస్తున్నారు. మనం ఆప్షన్ చైన్లో కానీ అనలైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ రోజు అయితే మార్కెట్లు అయితే కన్సాలిడేషన్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం నిన్నైతే మాట్లాడుకున్నాం, ఈ రోజు అయితే మార్కెట్లు శుక్రవారం అయితే కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంటాయి అనేసి. సో అలానే జరిగింది. అండ్ మనం కనుక చూస్తే ఆప్షన్ చైన్లో, నిఫ్టీ ఆప్షన్ చైన్లో మెయిన్గా ఆప్షన్ చైన్ని ఎలా అనలైజ్ చేయాలి ఫస్ట్ చెప్తాను. సో మనం కనుక చూస్తే ఈ రోజు అయితే మార్కెట్ అయితే 26,200 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. ఈ 26,200 అనేది స్ట్రైక్ ప్రైస్ అనుకోవచ్చు. సో మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. నిఫ్టీకి 2 డిసెంబర్న ట్యూస్డే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి కూడా ట్యూస్డే, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీస్ ట్యూస్డేనే ఉంటాయి. మనం కనుక చూస్తే కాల్ ఆప్షన్ ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది అనేది చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హోల్డింగ్ ద కాంట్రాక్ట్స్ ఆన్ ద పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్. ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది పీపుల్ ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు కాంట్రాక్ట్స్ అనేది చెప్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. మనం కనుక చూస్తే ఈ 26,200 దగ్గర 1,13,000 హోల్డ్ చేస్తున్నారు. అండ్ 26,300 దగ్గర 1,70,000 హోల్డ్ చేస్తున్నారు. అండ్ 26,400 దగ్గర 1,52,000 మెంబర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ మనం పుట్ సైడ్ కానీ చూస్తే మనకి నియర్లీ 26,100 దగ్గర 1,53,000, 26,200 దగ్గర 1,49,000 అండ్ 26,300 దగ్గర 48,000 అనే ఇంతమంది పీపుల్ అయితే కాంట్రాక్ట్స్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు మనం. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందండి చెప్పండి. సో మనం చూస్తే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ 26,100 దగ్గర అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడంటే మార్కెట్ కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది కిందకు వచ్చేదానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అదే మనం కనుక రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే ఈ 26,400 అనేది రెసిస్టెన్స్ లెవెల్గా అయితే మార్కెట్కి యాక్ట్ అవుతుంది. ఈ 26,400 అనేది ఐడియల్గా నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్ అనేది ఎక్కడ మూవ్ అవుతుందంటే, ఖచ్చితంగా చెప్పగలం ఏంటంటే, మార్కెట్ అనేది
సోమవారం నెక్స్ట్ వీక్ ఈ 26,100 నుంచి 26,500 మధ్యలో అయితే ట్రేడ్ అవుతుందని మనకు ఈ ఆప్షన్ చైన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ చైన్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనించుకొని కొంచెం ట్రేడ్ తీసుకోండి అండ్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే డ్రా చేసుకోవచ్చు మనము. సో ఇందులో మనకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే రో, వీగా, గామా, తీటా, డెల్టా, ఐవి. ఐవి అంటే ఇంప్లాయిడ్ వాలటిలిటీ. అండ్ ఇక్కడ మనం చూస్తే వీటన్నిటిని ఏమంటామంటే ఆప్షన్ గీక్స్ అంటాం. సో మనం కమింగ్ వీడియోస్ లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటన్నిటి గురించి. మనం చూస్తే ఇక్కడ ఇంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ప్రతి ఒక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర ప్రతి ఒక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇంప్లాయిడ్ వాలటిలిటీ అనేది ఇక్కడ మనం చూస్తే 26,050 ఆప్షన్ కి 8.54 ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 8.09 ఉంది 26,000 ఆప్షన్ కి. ఇక్కడ చూస్తే 7.55 ఉంది 26,300 ఆప్షన్ కి. సో ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఏం చెప్తుందంటే అక్కడ ఎక్కువ ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ట్రేడింగ్ అనేది సెల్లింగ్ అనేది జరుగుతుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సో దీన్ని బట్టి కూడా మనం లిక్విడిటీ ఉన్న ఆప్షన్స్ ని బై చేయాలి. సో దీన్ని లిక్విడిటీ అని కూడా అనొచ్చు. సో లిక్విడిటీ అనేవి ఇంపార్టెంట్ ఆప్షన్స్ లో. ఎందుకంటే ప్రైస్ పైకి వెళ్ళాలన్నా ఫాస్ట్ గా మీ స్టాప్ లాస్ ని హిట్ అవ్వకూడదన్నా ఈ లిక్విడిటీ ఆప్షన్స్ నే బై చేయాలి. ఆల్వేస్ మనము ఐటీఎం ఇంది మనీ ఆప్షన్స్ నే బై చేయాలి. ఐటీఎం మనం కనుక చూస్తే ఇది స్ట్రైక్ ప్రైస్ ప్రజెంట్ ఇక్కడైతే మార్కెట్ ఎండ్ అయింది. సో ఇది ఒక లైన్ అనుకుంటే, సో కాల్ ఆప్షన్ ఇది కాల్ ఆప్షన్ కదా, కాల్ కైతే ఇది ఐటీఎం అవుతుంది ఇంది మనీ ఆప్షన్, పుట్ కైతే ఇది ఇంది మనీ ఆప్షన్ అవుతుంది. సో ఈ ఆప్షన్ నే మనం బై చేయాలి ఇప్పుడు. ఇంది మనీ ఆప్షన్ ఐటీఎం ఇంది మనీ ఆప్షన్. సో ఇవే బై చేయాలి ఎప్పుడు, ఇవే బై చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఈ ఆప్షన్స్ ని బై చేస్తే ఏం జరుగుతుంది అంటే మన స్టాప్ లాస్ ని త్వరగా హిట్ అవుతుంది, మన టార్గెట్స్ త్వరగా హిట్ అవుతుంది. ఎందుకంటే టైం డీకే కూడా దీనికి ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ప్రీమియం అనేది ఫాస్ట్ లో పడిపోతుంది. సో ఆప్షన్ అంటే మనం నెక్స్ట్ రోజు హోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఓటీఎం ఆప్షన్స్ ని బై చేస్తే ఏమవుతుందంటే మనం అయితే ప్రీమియం కోల్పోతాం. దగ్గర 20-30% ప్రీమియం అనేది లాస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ఓటీఎం ఆప్షన్స్ ని బై చేయకండి, ఎప్పుడు ఈ ఐటీఎం ఆప్షన్స్ ని బై చేయండి. అండ్ ఈ రోజు మెయిన్ టాపిక్ వచ్చేస్తే మనం అనాలిసిస్ లోకి వస్తే ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అనేది ఈ రోజు అయితే ఈ 26,200 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. ఈ 26,200 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ మనం కనుక చూస్తే ఈ 26,200 ఆల్రెడీ ఆల్ టైమ్ హై అయిన 26,261 ని ఆల్రెడీ టచ్ చేసి మార్కెట్ అనేది 2 times బౌన్స్ బ్యాక్ అయింది, కిందకు వచ్చింది. మళ్ళీ ఇక్కడే వచ్చి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది ఈ రోజు. సో ఇది కన్సాలిడేషన్ అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో. ఆల్రెడీ మనం నిన్నైతే చెప్పుకున్నాం. సో కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 26,200 అయితే యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కీ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 26,100, నెక్స్ట్ 26,000 అయితే సపోర్ట్ లెవెల్ గా అయితే మార్కెట్ కి నెక్స్ట్ వీక్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే 26,500 మనం కనుక చూస్తే ఈ లెవెల్ 26,500 అనేది రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ని మార్కెట్ కానీ బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే మూవ్మెంట్ చూస్తామో మనం మార్కెట్ అయితే పైకి వెళ్ళడం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చూస్తే మార్కెట్ అంతకుముందు 2 weeks బాగా పెరిగింది, తర్వాత 1 week పడింది, అండ్ అదర్ వీక్ పెరిగింది, అండ్ స్లైడ్ గా 2 days ఫాల్ అయింది, సెల్ ఆఫ్ చూసాం, అండ్ నెక్స్ట్ అప్ మూవ్ అయితే ఇచ్చింది. ఒక లెవెల్ దగ్గర అయితే ఆల్ టైమ్ హై దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం. మనం కనుక చూస్తే ఈ వాల్యూమ్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. ఈ రెడ్ వాల్యూమ్స్ కంటే గ్రీన్ వాల్యూమ్స్ అంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది బుల్లిష్ గా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 59,700 దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవడం జరుగుతుంది. నియర్లీ 59,800 దగ్గర. కానీ మార్కెట్ అనేది 60,000 ఐడియల్ సైకలాజికల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 60,000 ఎప్పుడైతే ఈ 60,000 కి రీచ్ అవుతుందో మార్కెట్ అనేది ఖచ్చితంగా సెల్ ఆఫ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఈ 59,800 లెవెల్ అయితే టచ్ అయ్యి కిందకైతే వచ్చింది మార్కెట్. కానీ ఈ సైకలాజికల్ లెవెల్ అయినా 60,000 అయితే టచ్ చేసి మార్కెట్ కిందకైతే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది, ఓవర్ పర్ఫామ్ చేస్తుంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవి పర్ఫామ్ చేయడం వల్ల రీసెంట్ గా 1 week గా ఇదైతే బ్యాంక్ నిఫ్టీని అయితే పైకి తీసుకొచ్చాయి. ఇదైతే రెసిస్టెన్స్ లెవెల్ అయితే 60,000 నెక్స్ట్ వీక్ కి.
అండ్ సపోర్ట్ లెవెల్ గాని చూసుకుంటే మనం ఖచ్చితంగా ఈ లెవెల్ 58,000 అనేది సపోర్ట్ లెవెల్‌గా అయితే యాక్ట్ అవుతుంది. 58,000 ఒకటి అండ్ 59,000 ఇంకొకటి సపోర్ట్ లెవెల్‌గా అయితే నెక్స్ట్ వీక్ మనం చూడొచ్చు. నెక్స్ట్ వీక్‌కి మెయిన్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ లెవెల్ అయితే 59,000 రెసిస్టెన్స్ లెవెల్ అయితే 60,000. ఎప్పుడైతే మార్కెట్ ఈ 59,000ని బ్రేక్ చేసి కిందకొస్తుందో అప్పుడు మనం హ్యూజ్ సెల్ ఆఫ్ చూడొచ్చు కిందకి. ఆర్ ఎప్పుడైతే మార్కెట్ ఈ 60,000ని బ్రేక్ చేసి పైకెళ్తుందో ఖచ్చితంగా బుల్లిష్ వ్యూ ఉంటుంది మార్కెట్‌లో. అండ్ మనం గనక చూస్తే సెన్సెక్స్ విషయానికొస్తే ఇక ఇక మనం సెన్సెక్స్ విషయానికొస్తే సోమవారం అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 85,700ని బ్రేక్ చేసి అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా మార్కెట్‌కి ఈ 86,000 అనేది ఖచ్చితంగా సోమవారానికి రెసిస్టెన్స్ లెవెల్‌గా అయితే యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 86,000ని బ్రేక్ చేసి అయితే ఎప్పుడైతే పైకెళ్తుందో మనమైతే అప్ సైడ్ మూవ్‌మెంట్ చూడొచ్చు. అదే గాని మార్కెట్ గాని ఈ సపోర్ట్ లెవెల్ అయిన ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన 85,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన 85,000ని గాని టచ్ చేసిందే అనుకోండి నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ఖచ్చితంగా మార్కెట్‌లో సెల్ ఆఫ్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువున్నాయి. సో దట్ మార్కెట్ అనేది కిందకొస్తుంది 85,000ని. సో, ఐడియల్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రేంజ్ బౌండ్‌లో అయితే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. 85,000 నుంచి 86,000 మధ్యలో అయితే నెక్స్ట్ మార్కెట్ అయితే ట్రేడ్ అవ్వనుంది నెక్స్ట్ కమింగ్ వీక్. సో, ఈ లెవెల్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఫర్దర్‌గా ఈ 86,000ని బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ బుల్లిష్‌గా అయితే మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో, మన డైలీ అనాలిసిస్ నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా, సెన్సెక్స్ పరంగా మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ సో మచ్.